రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో భారతీయ జనతా పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ ఖర్గే ప్రతిమ దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు దేశ రాజకీయ విలువలను దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే నిన్నటి రోజున గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు మరి మతి భ్రమించి మరి వారిని నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్గా అనడం వారికి మతి భ్రమించిందని నిదర్శనం. మరి నరేంద్ర మోడీ గారు మొదటి ప్రధాని అయినప్పటి నుంచి ఈ దేశాన్ని సుభిక్షంగా అన్ని రంగాలలో మంచిగా చూసుకుంటా ఉగ్రవాద మూకల నుండి కాపాడుకుంటా ఉన్నాడు. మరి అటువంటి నాయకుడిని అలా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి దేశద్రోహి టెర్రరిస్ట్ అని సంబోధించడం హాస్యాస్పదం. కాబట్టి నిజంగా ఈ కాంగ్రెస్ నాయకులే మరి ఇలా చైనా పాకిస్తాన్ వాళ్ళతో దోస్తీ చేస్తూ మరి నిజంగా దేశద్రోహులు టెర్రరిస్టులు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వెంటనే మల్లికార్జున ఖర్గే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై.